వెళ్లడం తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. పక్క ఆధారాలతో కేటీఆర్ను జైలుకు పంపిస్తామని అన్నారు. మూసీ వ్యవహారంపై అమాయక ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఓవైపు ఫోన్ ట్యాపరింగ్ కేసులో కావాలని బీఆర్ఎస్ నేతలు తప్పించారని ఆరోపించారు. ఇక లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడిని కూడా ఖండించారు కొండా సురేఖ. కలెక్టర్ గారిని గ్రామంలోకి రమ్మని పిలుచుకొని వెళ్ళి కనీసం కలెక్టర్ గారు డోర్ తీసి కారు దిగక ముందే అక్కడ దాడి చేయడం జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు. అతని ఫోన్ ద్వారా 48 సార్లు దాదాపుగా ఒక వ్యక్తికి ఫోన్లు పోయిన సంగతి, ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సంగతి, ఇప్పుడు ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు సురేష్ అనే అతడు, ఆయన వెళ్ళిపోయిన సంగతి ఇవన్నీ తెలుసు. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో చూస్తే అధికారులందరూ అమెరికాలు ఆ దేశాలు ఈ దేశాలు పారిపోయినరు, వాళ్ళని రాణిస్తలేరు. మరి మీరు ఫోన్ ట్యాపింగే చేయనప్పుడు అధికారులు బయటికి ఎందుకు పోయినరు, వాళ్ళని ఎందుకు మీరు పిలవట్లేదు? వాళ్ళని పిలిచి మీరు అవి నీతిపరం అంటే మీరేం తప్పు పని చెయ్యలేదు అని ఎందుకు నిరూపించుకోవట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక కేటీఆర్ ఏమన్నంటే నేను జైలుకు పోతా మూసీ నది విషయంలో. ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నె తెస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నె తెస్తుంది, రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అటువంటి మూసీ ప్రక్షాళనకు పూనుకుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మైకుల ముందట మాట్లాడిచ్చేసి వాళ్ళ పేడ్ ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక 15-16 ఛానళ్ళని పెట్టుకొని వాటిల్లో వైరల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రైబల్లను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే